హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం మాట్లాడబోయే విషయం మనకు కనిపించని ఒక ఆధ్యాత్మిక ప్రపంచాన్ని గురించి. ఇది నాగ సాధువుల ప్రపంచం. మరి ముఖ్యంగా మహిళా నాగ సాధువుల గురించి. వీరిపై మనం ఎక్కువగా వినలేదు, కానీ ఈ లోకంలో వారున్నారు. అలాగే వీరి జీవితంలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. నాగ సాధువు అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది బట్టలు లేకుండా భస్మం ధరిస్తూ తిరిగే పురుషులు. కానీ మహిళలు కూడా ఈ మార్గంలో ఉన్నారన్నది చాలామందికి తెలియదు. మహిళా నాగ సాధువులు ఉనికికి చాలా కాలం పాటు రహస్యంగా ఉంచారు. ఎందుకంటే ఈ సమాజం వారికి అంత సులభంగా ఈ స్థానం ఇవ్వలేదు. ఇవాళ మహిళలు కూడా అఖాడాలలో భాగమవుతున్నారు. ముఖ్యంగా జునా అఖాడా, నిరంజని అఖాడా లాంటివి. కానీ మహిళలకు ప్రత్యేకంగా కినారి అఖాడా అనే అఖాడాను ఏర్పరిచారు. ఇది పూర్తిగా మహిళా సాధువుల కోసం. దీని నిర్మాణం వెనుక పెద్ద పోరాటం ఉంది. పురుషుల ఆధిపత్యంలో ఉన్న ఆధ్యాత్మిక రంగంలో తమ స్థానం కోసం మహిళలు పోరాడి విజయం సాధించడమే ఇది. ఉండకపోయే ఒక వాస్తవం ఏంటంటే మహిళా నాగ సాధువులు కూడా బట్టలు లేకుండా భస్మం పూసుకుని పురుషుల మాదిరిగానే పుణ్యస్నానాల్లో పాల్గొంటారు. కానీ చాలా సందర్భాల్లో మీడియా దృష్టికి దూరంగా రహస్యంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఎందుకంటే ఇది సమాజం సులభంగా అంగీకరించగల విషయం కాదు. వీరి శిక్షణ ఎంతో కఠినంగా ఉంటుంది. సాధారణ జీవితాన్ని వదిలేసిన మహిళలు హిమాలయాల్లోకి వెళ్లి సంవత్సరాల తరబడి గుహల్లో నివసిస్తూ తపస్సు చేస్తారు. రాత్రిళ్ళు -డిగ్రీ చలిలో ఒక్క మెట్టు త్రాసుకోకుండా ధ్యానంలో కూర్చుని శరీరాన్ని నియంత్రించగల శక్తిని పెంపొందిస్తారు. ఈ శిక్షణను వైరాగ్య దీక్ష అంటారు. ఇది వారిని శారీరకంగా, మానసికంగా ఒక దశగా తీర్చిదిద్దుతుంది. ఇంకొక రహస్యమైన అంశం మహిళా నాగ సాధువుల ప్రాణాయామం. మనసు నియంత్రణ శక్తి పురుషుల కంటే ఎక్కువగా ఉంటుందనేది కొన్ని సనాతన గ్రంథాలలో కూడా పేర్కొనబడింది. అందుకే వారికి పుంజదేహాలు అని పిలుస్తారు. సాధారణమైన మనిషికి కనిపించని వస్తువులను వారెప్పుడూ గుర్తించగల సామర్థ్యం కలిగి ఉంటారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కొన్ని మహిళా నాగ సాధువులు మాట్లాడడం మానేస్తారు. జీవితాంతం మౌన వ్రతం పాటిస్తారు. వారు మాటలతో కాక దృష్టితో మాట్లాడతారు. దీన్ని మౌన సాధన అని అంటారు. ఇది మాటల కంటే గొప్పమైన అనుభూతిని ఇస్తోందని వారు నమ్ముతారు. ఇంకా నాగ సాధువులు సామాజిక బంధాలను పూర్తిగా తెంచేస్తారు. కానీ మహిళలు మాతృత్వాన్ని వదిలేయడం చాలా కష్టమైన పని. అయినా కూడా ఈ దారిని ఎంచుకున్న వారు తమ భూత కల్పిత కుటుంబాన్ని, పిల్లల్ని, బంధువులను శాశ్వతంగా వదిలేసి శివ మార్గంలో నడుస్తారు. ఇది ఒక రహస్యమైన త్యాగం. వీరికి ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉంటాయి. ఎందుకంటే అడవుల్లో నివసించడం, హిమాలయాల్లో ఏకాంతంగా జీవించడం అంటే మామూలు విషయం కాదు. కొంతమంది మహిళలు చితి మీద ధ్యానం చేస్తూ కూర్చుంటారు. అంటే శవాన్ని చూస్తూ నిర్భయంగా సాధించడం. ఇది ఒక విధమైన సాధన. ఇది శ్మశాన సాధనలో భాగం. సాధారణంగా ఇది పురుషులే చేయగలిగే ప్రక్రియ అనుకుంటారు. కానీ కొంతమంది మహిళలు కూడా ఇది చేసి చూపారు. షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.